నీకు ఎమ్మెల్సీ పదవికి నువ్వు 1000% అర్హుడివి. కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ పదవి కాదు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి. ఆయన అవమానించారు, మీరు ఎమ్మెల్సీ పదవి అవమానించారు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన 40 ఏళ్ల ప్రస్థానం మొత్తం కూడా ఆయన ఉద్యమకారుడే. నువ్వు ఉద్యమకారులు ఎక్కడ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినందుకు నేను సంతోషపడుతున్నా. యాజ్ యూనివర్సిటీలో మీరు చదువుకొని యూనివర్సిటీలో సార్ పాఠాలు నేనైతే సంతోషపడుతున్నా, మీకు పదవి ఇవ్వడానికి సంతోషపడుతున్నా అనట్లేను. కనీసము ఒక్క స్టూడెంట్ ఇప్పుడు నాలాంటి వాడిని పిలిస్తే పోయా ఉన్నా, నేను రాడు పట్టుకొని వచ్చి మాట్లాడతామని రానియలేదేమో. క్వశ్చన్ చేస్తాం కదా, క్వశ్చన్ చేయడం కూడా తప్ప, ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేయడం కూడా తప్ప. మరి క్వశ్చన్ కూడా చేయకుండా ఒక్క విద్యార్థి రాకుండా 100 రూపాయలు లేకుండా 100 రూపాయలు ఇవ్వలేదు, ఒక్క హామీ ఇవ్వలేదు, 3 నెలలు వస్తా అని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి ఈ ముఖ్యమంత్రి పారిపోయిండు, భయపడి. ఒక్క నిమిషం. ఎస్ సురేష్ యాదవ్ ఒక్క నిమిషం ఆగండి. మీరు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, చాలా చెప్పింది. ఎస్, రేవంత్ రెడ్డి గారికి వారిచ్చిన క్యాలెండర్ మీద, జాబ్ క్యాలెండర్ మీద అంత ఫోకస్ గా లేరు. కానీ ఎంతసేపు కోదండరామ్ గారికి ఎట్లా ఎమ్మెల్సీ ఇవ్వాలి 15 రోజుల్లో అనే దాని మీద ముఖ్యమంత్రి గారికి ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంది, రాహుల్ గాంధీ తీసుకొచ్చి మేము హామీ ఇప్పించాం, దాన్ని అమలు చేయాలి. మేమిచ్చిన ఒక ముఖ్యమంత్రి హోదాలో జాబ్ క్యాలెండర్ అమలు చేసిన, జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన దాని డేట్ల ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఇవాళ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపిస్తలేదు. ఎంతసేపు రాజకీయం మీద రాజకీయ స్పీచ్ తప్ప ముఖ్యమంత్రి గారు ఏం క్వాలిటీ స్పీచ్ ఇచ్చింది చెప్పండి. ఎంతసేపు నేను ఒక్కటి అంట మన సీను ఇప్పుడు నీ కండ్ల ముందే ఎవరో తెలియదు, బీఆర్ఎస్ లేదు, టిఆర్ఎస్ లేదు, ఎక్కడి నుంచో వచ్చి నీ కళ్ళ ముందే మంత్రులు అయ్యిండ్రు. ఇలా కొట్లాడిన దాంట్లో గెలుసీను పాత్ర ఏందో ఏ రోజైనా కేసీఆర్ గారు ఆలోచించిండ్రా? ఒక మాట ఇప్పుడు మనం అనుకుందాం, వినే నేను చెప్తా, అద్దంకి దయాకర్ అంటోడు కొట్లాడిండు. ఏ రోజైనా ఒక పదవి ఇవ్వాలని కేసీఆర్ కనిపించిందా? కోదండరావు అంటోడు జేఏసీ ఏం చేసిండో ఒక మాట నేనేం అడ్డుపడట్లే, మళ్ళీ నువ్వే చెప్తూ కోదండరామ్ అంటోడు ఎట్లా కష్టపడ్డాడో నీకు తెలుసు, నాకు తెలుసు. నీకు కూడా ఓడిపోయే దగ్గర సీట్ ఇచ్చి ఓడగొట్టింది. కానీ ఎవడని వచ్చి ఆడ మంత్రులు ఎవరాడ వచ్చి మంత్రులైంది వాడు, ఆడ ఎమ్మెల్యే అయింది వాడు. తెలంగాణ ఉద్యమ అస్తిత్వము ఆ రోజు బీఆర్ఎస్ లో ఉంటే గెలుసీని ఎక్కడ పోయి, అది నిన్నేదో పొగడడానికి కాదు నేను అనేది. ఇలా మురళన్న కొన్ని సూచనలు చేసిండు, సరే అది తర్వాత నేను మళ్ళీ నా టెన్యూర్ వచ్చినప్పుడు చెప్తా. గానీ కోదండరామ్ ని ఎమ్మెల్సీ కూడా చేసుకోలేని స్థాయిలో మన తెలంగాణ సమాజం ఉందా? ఒక్కసారి ఆలోచించి మాట్లాడి. ఉస్మాన్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా పనిచేసిన దాసు శ్రవణ్ గారి సీటును కోదండరామ్ గారికి ఇస్తే అది కరెక్ట్ చెప్పండి. ఒక బీసీ బిడ్డ అప్పుడే శ్రవణ్ గారిని ఎమ్మెల్యే చేయాల్సింది కేసీఆర్. అసలు కాంగ్రెస్ ఒక ఎరికల బిడ్డకు సత్యనారాయణ గారికి ఇద్దరికి ఎమ్మెల్సీ ఇస్తే మీరు అచ్చనగా మీరు క్యాన్సల్ చేస్తారు. దాసో శ్రవణ్ అన్న కాంగ్రెస్ కి ఎందుకు వచ్చిండు, ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది చెప్పు? 8 సంవత్సరాలు బండ కష్టం పడి మళ్ళీ అడిగి పోయిండు. టికెట్ అన్న ఆయన మీలానే టికెట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మేము ఇచ్చినాం, సరే ఆయన గెలవలేదు, ఎమ్మెల్యే ఇచ్చినాం, కాంగ్రెస్ శ్రీనివాస్ గారు మీ పదవులు వచ్చిన పక్కన పెట్టి విద్యార్థులు, నిరుద్యోగులు, యూనివర్సిటీ ఆ చర్చ కరెక్ట్. నేను మీ పదవులతో మాకు ఒరిగేదేం లేదు, క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నాం. మనోహర్ సార్ మీరు చెప్పిన దానికి కూడా దానికి మోసం చేసి 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే నిరుద్యోగులు నాశనం చేశారు. 10 ఏళ్ళ తర్వాత వాళ్ళే అడ్డుకుంటామన్నారు. వాళ్ళని చూసి పోలీసు వాళ్ళు బందోబస్తు పెట్టుకుంది. వీళ్ళు ఇద్దరు కలిసి నిరుద్యోగం ఒక్క నిమిషం అశోక్ గారు హామీల విషయం లోపల ఒక్క నిమిషం చెప్తాను. యూనివర్సిటీకి రావాలని ముఖ్యమంత్రి గారు సురేష్ యాదవ్ మీరు వినబడట్లేదు, ఒక్క నిమిషం స్ట్రక్ అవుతుంది. నేను ఒక్క నిమిషం చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక్క నిమిషం సురేష్ యాదవ్ మీ కనెక్టివిటీ కరెక్ట్ గా లేదు, ఒక్క నిమిషం మీరు మళ్ళీ లాగిన్ కండి. సురేష్ యాదవ్ ఒక్కసారి ఒక్క నిమిషం చెప్పండి అశోక్ గారు. ఎస్
ఒకటి సార్, ఇవాళ ముఖ్యమంత్రి ఓయూకి వచ్చిండు, నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఉద్యోగం గురించి ఇస్తామని చెప్పలేదు. దానికి నిరసనగా రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి నిరుద్యోగులం అంగర్ స్ట్రైక్ ఆమరణ నిరాహార దీక్ష రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నాం. 33 జిల్లాలో ఉన్న లైబ్రరీ విద్యార్థులంతా, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులంతా, సిటీ సెంటర్ లైబ్రరీ ఉన్న విద్యార్థులందరం కలిసి ఆమరణ నిరాహార దీక్ష. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఉద్యోగం ఇవ్వాల, వాళ్ళు ఇచ్చిన డిఎస్సి కూడా కలిపిన ఉద్యోగాలే. నేను ఇక్కడ ఇన్వాల్వ్ ఇవ్వలేదు. అద్దంకి దయాకర్ అన్న కూడా మమ్మల్ని మోసం చేసిండు ఇప్పటి వరకు, ముఖ్యమంత్రిని అక్కడ నేను రెస్పాండ్ కావాలి కాబట్టి చెప్తా. ఇప్పుడు నీకు బాగుంది అమరణ దీక్ష నువ్వు చేస్తా అన్నదాన్ని నేను వ్యతిరేకించాను. నేను నీకు చెప్పాలి, ఎందుకంటే లైబ్రరీకి రోజు నేను అమ్మవారి ఏంటిది అది బోనాలకు పోయినా, అందరూ వచ్చిర్రు. మనోడు అశోక్ లేడు, ఇంకెవరు వాళ్ళ పిల్లలు వచ్చిండ్రు. అన్నా గిట్టెట్లయితుంది గట్లెట్లయితుంది అంటే అసలు నేను స్టూడెంట్స్ దాంతో నాకు లింక్ లేదు. మామూలుగా కోదండరామ్ గారు వాళ్ళంతా చూస్తారు. దాంట్లో కొంతమంది కోపం ఉంది, కొంతమంది ఆవేశం ఉంది, కొంతమంది బాధ ఉంది. ఇది ఏదో మిక్స్డ్ కనపడ్డది నాకు. ఇది ఎందుకు 60,000 వేసినామంటే 60,000 వేయలేదు అంటుండ్రు, ఏంది అని నేను మళ్ళీ ఒకసారి వస్తా అని చెప్పి ఒక రోజు పోయినా సరే. ఆ రోజు మనోడు మిత్రుడు వచ్చిండు అశోక్ కూడా. అయితే 60,000 ఎందుకు మన ఖాతాలో పడలేదంటే నోటిఫికేషన్స్ బీఆర్ఎస్ చేసింది. అయితే దాన్ని మళ్ళీ నేను వీళ్ళని కనుక్కుంటే 60,000 ఏంది గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఎవడో పనికిరాను వాడు చేయబట్టి అవి రద్దయినాయి, ఏది పేపర్ లీక్ల వల్ల. మళ్ళీ మనం 60,000 కాదని వీటిని కాదని ఇంకో నోటిఫికేషన్ వేయలేము, ఎందుకంటే అవి పైప్ లైన్ లో ఉన్నాయి. కాబట్టి కనీసం ఇవ్వాలని చెప్పాలి కదా. ఓయికి వచ్చిన విశ్వవిద్యాలయానికి వచ్చి నిరుద్యోగుల మధ్య నిలబడి చెప్తాను బ్రదర్, కాస్ట్ ఆఫ్ వేస్ట్, దీని వల్ల లాభం లేదు. నేను యూనివర్సిటీకి పోయిన తర్వాత మన వాళ్ళంతా వాళ్ళ వాక్ చాతుర్యం వాక్ పెట్టి మొత్తం వాడేసిండ్రు. టీఆర్పీలు పెంచుకొని లక్షలు టీఆర్పీల కొరకు మాట్లాడిండ్రు. నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన. ముఖ్యమంత్రి గారిని కలవకంటే ముందు శేషాద్రి గారిని కూడా కలిసిన. అసలు ఏంటి సార్ ఇది, ఈ ఇష్యూ ఏంది అని అంటే, వాళ్ళు ఇప్పుడు ఏవేవి ఫినాన్షియల్ క్లియరెన్సెస్ ఉన్నాయి, ఏవి డిపార్ట్మెంటల్ క్లియరెన్స్ కొన్ని చెప్పిండ్రు. సరే ఇప్పుడు మళ్ళీ అది ఇప్పుడు చెక్కాల్సిన అవసరం లేదు. వారు గుండు గుత్తగా ఈ రోజు 40,000 అని చెప్పి వారు ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. అది వస్తాయి. కానీ ఇప్పుడు వీళ్ళు ఎట్లా, ఇప్పుడు మనోళ్ళు అశోక్ గాని ఇంకా కొంతమంది వీళ్ళు ఎట్లా ఉందంటే, అసలు వీళ్ళు ఎటువైపు మాట్లాడుతారు, స్టూడెంట్స్ వైపు మాట్లాడుతారో వీళ్ళ వైపు మాట్లాడుతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మీ దగ్గరికి రావాలన్నా, మంత్రి మీ దగ్గరికి రావాలన్నా దయాకర్ కాదు వాళ్ళు. ఎందుకంటే మీరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడతారు. ఇట్లే మాట్లాడితే వాళ్ళు పడడానికి సిద్ధంగా ఉండరు. దయాకర్ అంటే ఉద్యమాల నుంచి వచ్చినోడు, విద్యార్థి సంఘాల ఉద్యమాల నుంచి వచ్చినోడు, డక్కముక్కిలు తిన్నాడు. కాబట్టి మీరు ఏది మాట్లాడినా ఏంటాడు, ఏది చెప్పి వాళ్ళకేంది మీరు అంటేనే ఫస్ట్ భయం అయిపోతుంది వాళ్ళకి. చాలా మంది వాళ్ళ దగ్గరికి 20 మంది మాట్లాడిండ్రాడా, మీరు మాట్లాడినట్టయితే మాట్లాడలేవారు. మీరు మాట్లాడినట్టు ఎందుకు నీకు 30-35 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తే రాజకీయ విమర్శలు తప్పితే పంచాయతీల కొరకు అయితే వేరేటోళ్ళని పెట్టుకోండి, పరిష్కారం కొరకు నన్ను వాడండి అంటే నువ్వు పంచాయతీ పెట్టుకుంటు. అయినా మేమేం ఒప్పుకోలేదు. దాని మీటింగ్ ఎట్లా చేస్తాం ఎప్పుడు చేస్తాం అనేది సెకండరీ. కానీ అలా ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పక్కన ఉస్మాన్ యూనివర్సిటీకి ఏం కావాలనో మీరు ప్రిపేర్ చేసుకొని చెయ్యండి. ఆ రోజు వచ్చి జీవోలే, ఏదో ఉత్తముచ్చట్లు చెప్పడానికి గాలే. ఆ రోజు కూడా ఏ పోలీసులు పెట్టకని చెప్పిండ్రు. ఆ రోజు మీరు కూడా రండి, కాదనిలేము. ఎందుకంటే చేసేటోనికి విసుగు పుట్టి, నిజంగా చెప్పాలంటే కేసీఆర్ కు ఉస్మాన్ యూనివర్సిటీ మీద కన్సర్న్ ఉంది. అక్కడికి వచ్చిన రోజు ఈశాన్ రెడ్డి గాని, వేణుగోపాల్ రెడ్డి గాని అప్పుడు చనిపోయినప్పుడు గాని కొన్ని సంఘటనలు చూసి మనకి కలిసి వేసిన సంఘటన మేము పక్కన ఉన్నోళ్ళం జేఏసీలో ఉండి. కానీ ఇప్పుడు ఆయన ఇరిటేట్ చేసేవారికి అక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయా. నేను మా ప్రొఫెసర్ ఆయన అప్పుడు మా వెంకటేశ్వర్ గారి దానికి కన్వీనర్ గా ఉండే 100 years దానికి. సార్ ఎందుకు పోయి రిక్వెస్ట్ చేయండి సార్, కొంచెం పిల్లల్ని కూడా ఆపితే 100 నేను అదే అంటున్నా.